ఏమన్నా ఐడియా ఉందా ఎవరికైనా? హ్యాండ్ రైజ్ చేస్తారా ఎవరైనా? వసుధ భాస్కర్ గారికి ఐడియా ఉంది. ఇంకా ఎవరికి ఐడియా లేదా? గుడ్. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేరింగ్ చేస్తాను. సో రమేష్ గారికి ఉన్నట్టున్నారు. ఫైన్. సో ఇప్పుడు నేను ఫ్రమ్ ద బేసిక్స్ నేను మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి మీకు మన మొబైల్లోనే అంటే ల్యాప్టాప్ లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా మనం మొబైలే యూజ్ చేస్తాం కాబట్టి మనకి యాక్సెసిబుల్ బాగా ఉంటుంది కాబట్టి సో వీల్ గో విత్ ద మొబైల్. ఓకేనా అండి? 1 సెకండ్, ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ నౌ. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఎవరైనా ఒక్కరు నాతో కొంచెం కాన్వర్జేషన్ లో ఉండరా? కనిపిస్తుంది. ఇప్పుడు ప్లే స్టోర్ లోకి వెళ్ళాను. ఇక్కడ సర్చ్ ఇంజిన్ లో క్యాన్వా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్యాన్వా. ఇక్కడ దీంట్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే ఇది మీకు స్క్రీన్ షేర్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు ఐడియా కోసం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఓపెన్ లోకి వెళ్ళిపోతాను. సో యాక్చువల్ గా వచ్చి మనకి లాగిన్ అడుగుతుంది. క్యాన్వా ఓపెన్ చేశాక మనకి లాగిన్ అడుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లో ఎలా అయితే లాగిన్ అవుతాము ఆ విధంగా ఇక్కడ మనకి లాగిన్ అడిగినప్పుడు మనం ఫోన్ నంబర్ తో అయినా అవ్వచ్చు ఆర్ జీమెయిల్ అకౌంట్ తో అయినా మనం లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నాకు 2-3 అకౌంట్స్ ఉన్న వాళ్ళతో నేను లాగిన్ అయి ఉన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంతో లాగిన్ అవుతున్నాను. లాగిన్ లో ఉంది ఇప్పుడు. సో పాస్వర్డ్ అండ్ దీంతో లాగిన్ చేశాను. సో మీకు హోమ్ పేజ్ లో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు స్టెప్ బై స్టెప్ మీరు కొంచెం నోట్ చేసుకుంటే విన్నప్పుడు మనకి త్వరగా చెప్పేసినట్టు లేదా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ మీరు ఒక పాయింట్ వైజ్ నోట్ చేసుకోవడం కానీ ఆర్ మీరు అది స్క్రీన్ షాట్ చేసుకోవడం కానీ మీరు చేసుకుంటే మీకు ప్రాక్టీస్ అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో మనకి హోమ్ స్క్రీన్ లో ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫర్ యూ అని పైన కొన్ని ఉంటాయి డాష్ బోర్డ్ లో. సో ఇక్కడ వచ్చి ఫర్ యూ, సోషల్ మీడియా, వీడియోస్, ప్రెజెంటేషన్, ప్రింట్స్, డాక్యుమెంట్, వైట్ బోర్డ్స్, వెబ్సైట్స్, ఇలా చాలా ఉంటాయి మనకి. సో మనం ఈ రోజు చెప్పుకోబోయేది పోస్టర్ గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక చిన్న పిల్లలకు కావచ్చు ఎవరికైనా సరే ఒక స్టోరీ వర్బల్ గా చెప్పడం కన్నా విజువలైజేషన్ లో మనకి బాగా గుర్తుంటుంది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కలర్ఫుల్ గా ఉన్నప్పుడు. ఏంటండి? హలో, ఎవరితో మ్యూట్ ఆన్ చేస్తున్నారండి? అన్మ్యూట్ చేసుకోవడం. సో మనము పోస్టర్ అనేది మనకి ఎవరికైనా గ్రీటింగ్ కార్డ్, ఇంతకు ముందంతా మనకి లెటర్స్ రూపంలో కానీ లేదంటే గ్రీటింగ్ కార్డ్స్ రూపంలో మనం బర్త్డేస్ అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇచ్చేటప్పుడు అంటే నార్మల్ విషెస్ కన్నా మనం గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం, దాన్ని దాచిపెట్టుకునే వాళ్ళం. సో ఇప్పుడు మనకి అలా లేదు కాబట్టి సో ఉన్నాయి, బట్ మనం ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనము అలా చేయడం లేదు కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువ మనం మీడియాలో మనం ఇలా విజువలైజేషన్ లో మనం ఇది అవుతున్నాం కాబట్టి ఇలా మనం పోస్టర్ మేకింగ్ లో మనం పోస్టర్ రూపంలో మనం బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ మనం పంపించచ్చు అనమాట. మనం పోస్టర్ అంటే మనం బర్త్డే విషెస్ అవ్వచ్చు ఆర్ మనకి ఏమైనా బిజినెస్ ఉంటే మనం బిజినెస్ ప్రమోషన్స్ కావచ్చు, యాడ్స్ అవ్వచ్చు. సో మనకి ఏదైనా సరే ఇంతకుముందు రేడియోలో యాడ్స్ కన్నా మనం ఇప్పుడు టీవీలో చూసిన యాడ్స్ లో మనకి బాగా గుర్తుంటున్నాయా లేదా మనకి విజువలైజేషన్ లో? అంటే మనకి విజువలైజ్ గా చూసేటప్పుడు మనకి బాగా ఎప్పటికీ గుర్తుంటుంది. సో అలా ఇలా మన ఎగ్జాంపుల్ మొన్న గణేష్ చతుర్థికి నేను
నా పోస్టర్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ మన ఫోటోని పక్కన మనము విషెస్ చేస్తున్నట్టు. సో అలాగా ఉన్న మాకు తెలిసిన అమ్మాయిది ఒక బర్త్డే. సో ఇలాగా. సో ఇది ఎలా చెయ్యాలి అన్నది మనం ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ లోకి వెళ్ళి ఇక్కడ మనం బర్త్డే గ్రీటింగ్స్ అవ్వచ్చు, మ్యారేజ్ గ్రీటింగ్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ సెలబ్రేషన్స్ కి మనం జనరల్ గా మనం ఏమైనా విషెస్ చేయడం కావచ్చు, ఎనీథింగ్ ఇన్విటేషన్ అవ్వచ్చు, లేదంటే విషెస్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇలా పోస్టర్ అని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పోస్టర్. మ్యామ్ మీరు స్క్రీన్ ఏమైనా షేర్ చేస్తున్నారా? కనిపిస్తుందా అంతకి? ఏంటి సార్? మ్యామ్ అందరికి స్క్రీన్ ఇస్ ఓకేనా? కైండ్లీ సంబడి ప్లీజ్ రిప్లై. ఓకే సార్ కనిపిస్తాను సార్. మేడం ప్లీజ్ మేడం ప్లీజ్. మొబైల్లో అలా కనబడుతుంది సార్. ఓకే సూపర్ మ్యామ్, ప్లీజ్ ప్రొసీడ్. యా, ఇప్పుడు బర్త్డే గ్రీటింగ్స్. సో ఇలాగా మనకి ఆల్రెడీ దాంట్లో కొన్ని మనకి ప్రీ డిజైన్డ్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి మనకి. సో హ్యాపీ బర్త్డే అని కానీ దీంట్లో మనము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి బేసిక్ వర్షన్ ఉంది, ప్రో వర్షన్ ఉంది. ప్రో వర్షన్ కి మనం అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుంది. సో మనం బేసిక్ వర్షన్ మీరు మీ వరకే అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ బేసిక్ వర్షన్. బేసిక్ అనేది ఫ్రీ అన్నమాట. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని వచ్చి మనకి ప్రో వర్షన్ కి మాత్రమే ఉంటది. సో ఇలా ఈడియు అని కానీ ప్రిఆర్ఓ అని ఉన్నది మాత్రం అది మనకి నెక్స్ట్ వర్షన్ అన్నమాట. బేసిక్ వర్షన్ కి మనకి ఇలా ఏముండదు, ఇలా ఉంటది, ప్లెయిన్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎల్లో కార్డ్ కానీ లేదా రోజెస్ అలా ఉన్నాయి కదా, అలా ఉంటది. సో అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఉందా అండి మన గ్రూప్ లో? ఎవరైనా బర్త్డే ఉందా ఈ మంత్? మొన్నే గణేషుడి బర్త్డే అయింది. ఇంకెవరైనా బర్త్డే ఉందా ఇంకా? హ్యాపీ టీయర్స్ తో పంపిస్తున్నారు, మా వాళ్ళందరూ కింద ఫీల్ అవుతున్నారు. నేను ఇంకా లేదని అక్కడ, కానీ నాకు ఇక్కడ మీరందరూ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఎవరికి లేదా ఇక్కడ ఇక్కడైతే బర్త్డే? మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా రిలేషన్స్ ఉన్నారు. సరే పోనీ మీ ఇంట్లో ఎవరికైనా ఉందా? ఉంది మేడం. సెప్టెంబర్ మంత్ ఎవరికి బర్త్డే లేదు? ఉందా? మా ఎవరున్నారండి? mother's birthday. ఎవరండి అది? మా మదర్ బర్త్డే మ్యామ్ సెప్టెంబర్ 30th. సుధా గారు మీరేనా? మేడం నేను కమల్ ఓకే, మీ మదర్ నేమ్, ఫోటో. కమల్ Hello? మ్యామ్. యా హలో మ్యామ్ మా మదర్ బర్త్డే ఉంది సెప్టెంబర్ 30th. యా మ్యామ్, మీ మదర్ ఫోటో కానీ నేమ్ అలా నాకు మన గ్రూప్ లో పెట్టారంటే నేను దాంతోనే పోస్ట్ చేస్తాను. యా ష్యూర్ 1 minute. గణపతి ఫోటో పెట్టేసేయండి, సరిపోద్ది. గణపతి ఫోటో పెట్టేసేనా? ఇప్పుడే గణపతి ఫోటో పెట్టేసేయండి. ఏంటి మ్యామ్? గణపతి ఫోటో పెట్టేసేయండి మ్యామ్. ఓకే డన్. మా అపార్ట్మెంట్ గణపతినే పెట్టేస్తాను. యా, ఇప్పుడు ఇలా ఉంది కదా బర్త్డే పోస్టర్. సో ఇక్కడ మనము ఏది తీసుకుందాము? తీసుకుందాం, ఫస్ట్ వన్ తీసుకుందామా ఆర్ ఏది తీసుకుందాం? నంబర్ ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. సో యా, ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది కదండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనం ఈ బ్యాక్గ్రౌండ్ ని అందరు కనిపిస్తుంది కదండి బ్యాక్గ్రౌండ్? మీకు ఫోటో Yeah, పోస్టర్ వస్తుంది కదా? పర్ఫెక్ట్ మ్యామ్, పర్ఫెక్ట్. ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. యా, ఇప్పుడు
ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. సో ఇదే టెంప్లెట్ కావాలంటే ఇదే పెట్టుకోవచ్చు. లేదు ఈ పర్టికులర్ కలర్ ని మనం మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఆర్ మనకి ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అది. సో మళ్ళీ వెనక్కి ఇలా ప్రీవియస్ నచ్చింది నాకు. సో ఇలా వెనక్కి వెళ్ళిపోతున్నా. సో ఇలాగా. సో అలాగ విధంగా ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా ఫాంట్, మనం ఫాంట్ ని మార్చుకోవచ్చు. ఇప్పుడు నెక్సా స్క్రిప్ట్ లో ఉంది అలిగ్రే, లేదంటే గ్రాండ్ టోటల్. సో ఇలాగా మనము ఫాంట్ ని మార్చుకోవచ్చు. లేదు కొత్తగా ఫాంట్ ని మనం యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ టెక్స్ట్ లోకి వెళ్ళి మనం హెడ్డింగ్ లాగా సబ్ హెడ్డింగ్ క్యాప్షన్ లేదు ఒక హెడ్డింగ్ కింద బాడీ టైపా సబ్ హెడ్డింగ్ లేదు ఫాంట్ కాంబినేషన్ లాగా ఏమన్నా కావాలా. సో ఇలా ఏది కావాలన్నా మనం ఎలా కావాలన్నా వి కెన్ ప్లే విత్ క్యాన్వా. మన క్రియేటివిటీ మొత్తం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇప్పుడు మనం TTWSA అనుకోండి. ఇప్పుడు జాయిన్ నౌ, ఇప్పటికిప్పుడు జాయిన్ అవ్వండి అన్నదానికి మనం ఈ జాయిన్ నౌ ఇట్లే పెట్టుకోవచ్చు. లేదు దాంట్లో కూడా మనం ఏమన్నా మార్చుకోవచ్చు. సో ఇట్లా మన గ్లిటరింగ్ టైప్ కానీ సో ఇలాగా ఏదైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉన్నది బాగుంది కదా. నెక్స్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మనం దీన్ని జరుపుకోవచ్చు కూడా. దీని ప్లేసెస్ మార్చుకోవచ్చు, దీని యాంగిల్ మార్చుకోవచ్చు, దీన్ని ఫాంట్ సైజ్ మార్చచ్చు. మనకి ఎలా కావాలి అన్నా మనం ఎలా డిజైన్ చేయాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నౌ కమింగ్ టు ద ఫోటో. ఫోటో మీద ఇలా క్లిక్ చేశారు అంటే మీకు రీప్లేస్ అని ఒకటి వస్తుంది. సో రీప్లేస్ నొక్కినప్పుడు మీ గ్యాలరీలోకి వెళ్తుంది. ఒకటి మనం అప్లోడ్స్ కి వెళ్ళి ఆల్రెడీ అప్లోడ్స్ లో ఉన్న ఫొటోస్ కొన్ని అలా తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇప్పుడు గణేష్ ని తీసుకున్నాం. సో దీన్ని మనకి ఇప్పుడు క్రాప్ చేసుకొని మనకి కరెక్ట్ గా ఎలా కావాలి అంటే అలాగా ఫేస్ వరకు తీసుకోవాలన్నా లేదంటే కొంచెం మనం ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం మార్చేద్దాం. బ్లెస్సెస్. సో ఇక్కడ మళ్ళీ ఇంకేమన్నా మనం యాడ్ చేసుకోవాలన్నా కూడా వీ కెన్ యాడ్ ఆన్. ఇక్కడ ఇలా కాకుండా మనం ఫ్రేమ్ ఏమన్నా మార్చాలన్నా కూడా వీ కెన్ చేంజ్. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మనం ఏమైనా ఎఫెక్ట్ పెట్టుకోవాలన్నా వీ కెన్ డూ ఇట్. ఇట్లా కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కానీ ఇలా ఇవన్నీ మనకి ప్రో వర్షన్స్ లో ఉంటది ఎఫెక్ట్స్. డ్రాప్, అవుట్లైన్ ఇలాగా మనకి ఏది కావాలన్నా ఎలా కావాలన్నా మనం అలాగా మనం ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు వెనకది ఇలా ఉంది. మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా రెండిటికి? నేను మార్చే కొద్దీ కనిపిస్తుంది. యా అలాగా మనకి ఎట్లా కావాలన్నా అలా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టోటల్ డిజైన్ నే మార్చాలి అనుకుంటే రీప్లేస్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మారింది. కింద ఇవి మళ్ళీ వేరు డిఫరెంట్. ఇవి ఎలిమెంట్స్, ఇవి కలర్స్ మార్చుకోవచ్చు, స్టైల్ మార్చుకోవచ్చు, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది హ్యాపీ బర్త్డే కానీ లేదు మనం ఇది వచ్చి మనము బోల్డ్, ఇటాలిక్
అండర్లైన్ చేసి లేదంటే మధ్యలో లైన్ వస్తున్నట్టు ఆర్ స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ అవ్వచ్చు. సో మనకి మిడిల్లో ఉండాలి. మనకి ఇది ఉంటుంది కదా, మనం వర్డ్ లో మనం మామూలుగా యూజ్ చేస్తాం అలైన్మెంట్స్. సో లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్. సో అలాగా, లేదు ఈక్వల్ అలైన్మెంట్ అన్నట్టు. సో మన బుల్లెట్ పాయింట్స్ లాగా చేసుకోవాలన్నా మనం బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకోవచ్చు. లేదు 1 2 3 పాయింట్ వైజ్. మనకి ఇవి వచ్చి మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బ్రోచర్ క్రియేట్ చేస్తున్నాము, ఆర్ మనం ఒక విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేస్తున్నాము, దాంట్లో మనం ఏమేమి సర్వీస్ ఇస్తున్నాము అన్నప్పుడు వీ క్యాన్ యూజ్ దిస్ బుల్లెట్ పాయింట్స్ అండ్ 1 2 3 అన్నమాట. సో అలాగా. అండ్ స్పేసింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాపీ బర్త్డే కి లెటర్ స్పేసింగ్ ఉండాలి, కొంచెం పెద్దదిగా అనిపించాలి. సో వీ కెన్ యూజ్ దిస్. లేదు లైన్ స్పేసింగ్, ఒక లైన్ కి ఇంకొక లైన్ కి స్పేసింగ్ దగ్గర దగ్గరగా అనిపించాలి, లేదు దూర దూరంగా అనిపించాలి. సో ఇట్లాగా. సో యాంకర్ టెక్స్ట్ బాక్స్ కిందికి ఉండాలా, పైకి ఉండాలా, అట్లాగా. ఇక్కడ ఎఫెక్ట్స్, ఇది షాడోతో ఉండాలా, ఆర్ స్పైస్ అవుట్ లైన్ తో ఉండాలా, ఎకోతో ఉండాలా, ఇట్లా బ్యాక్గ్రౌండ్ తో పెట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇట్లా మీకు మీ క్రియేటివిటీ మీకు ఎలా అనిపిస్తుందో, మీకు ఎలా చేయాలనిపిస్తుందో అలా చేసుకోవచ్చు. ఇక్కడ షేప్, మనకు కర్వ్ షేప్ లో కావాలా, రౌండ్, లేదు ఇలానా. సో ఎలాగ మీకు దేనికి ఎట్లా కావాలో మీరు అలాగా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యానిమేట్, ఇది మీరు వర్డ్ లో మనకి ఎవరికైనా వర్డ్ ఐడియా ఉంటే మీకు ఇది ఐడియా ఉంటది. సో మీకు టైప్ చేస్తున్నట్టు ఇలా వీడియో కొంచెం చిన్న క్లిప్పింగ్ మన జిఎఫ్ వస్తుంది కదా, సో అలాగా 2 seconds 3 seconds వీడియో లాగా వస్తుంది అనమాట. ఇది ఇలా ఉన్నప్పుడు ఇలా బౌన్స్ అవుతూ వస్తుంది. రోలింగ్. సో మీరు మీ టైం తీసుకొని మీ ప్రాక్టీస్ మీద మీరు ఎలాగైతే చేస్తారు, సో ఆల్ బేస్డ్ ఆన్ యూ క్రియేటివిటీ. మీకు ఎట్లా చేసుకోవాలనుకుంటే అంత బాగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా అంటే ఇది? తర్వాత దీన్ని ఏం చేస్తాము అంటే, ఇక్కడ పైన ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ డౌన్లోడ్ అడుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసాము అంటే ఇప్పుడు MP4 వీడియో దీనికి మారింది. ఎందుకంటే మనం ఇక్కడ ఎఫెక్ట్స్ ఇచ్చాం కదా, యానిమేషన్స్ ఇచ్చాం కాబట్టి అది MP4 లోకి మారింది. సో అదే మనం జేపీజే ఫైల్ నార్మల్ మనకి ఇమేజ్ ఫైల్ లోకి వెళ్తుంది. ఈ పిఎన్జి ఫైల్ వచ్చి మనకి ఇల్లుస్ట్రేషన్ తో పీడిఎఫ్ రూపంలో ఈ మెయిలింగ్ యూజ్ అవుతుంది. ప్రింటింగ్ పర్పస్, పీడిఎఫ్ ప్రింటింగ్ పర్పస్ కి యూజ్ అవుతుంది. ఎస్విజి అంటే మనము వెబ్ డిజైనింగ్, యానిమేషన్స్ కి అలాంటి వాటి కోసం మనం ఈ .com అని, మనం .net అని, లేదంటే అలా మనం మెన్షన్ చేస్తాం కదా. సో అలా ఇది ఏ రూపంలో మీకు సేవ్ అవ్వాలి. ఇది జిఐఎఫ్ అంటే ఈ సౌండ్ రాదు, జస్ట్ మనకి చిన్న క్లిప్పింగ్స్ వస్తుంది కదా అలాగా. సో ఇది MP4. సో మనం జస్ట్ ఇమేజ్ రూపంలో అనుకున్నాం. సో ఇది ఇమేజ్ రూపంలో మనకి ఇలాగా సేవ్ అవుతుంది. సేవ్ వీడియో, సేవ్ జేపీజే ఫైల్. మీకు ఇది ఆటోమేటిక్ గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. లేదు మీరు ఇట్లే షేర్ చేసుకోవాలనుకుంటే అట్లే మన గ్రూప్ కాల్ లేదంటే ఇక్కడ షేర్ చేయాలనుకుంటే అలా షేర్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనము ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఇలాంటి వాటిని ఎలిమెంట్స్ అంటారు. మనం ఇక్కడ పైన షేప్స్, గ్రాఫిక్స్, ఏఐ ఇమేజ్ జనరేటర్, స్టిక్కర్స్, ఫోటోస్, వీడియోస్, ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్, ఆడియోస్, చార్ట్స్, టేబుల్స్, ఫ్రేమ్స్, గ్రిడ్స్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఏది యూజ్ చేయాలనుకున్నా అది మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు అంటే ఇప్పుడు నెట్ ఇది ఉండాలి కంపల్సరీ దీనికి. సో దాని తర్వాత మీకు క్లియరా అండి? అర్థమవుతుందా అందరికి? ఎనీ డౌట్స్ అండి ఇక్కడ దాకా మీకు? నో డౌట్ మేడం. చాట్ బాక్స్ యూజ్ చేయడం. యా రమేష్ బాబు సార్ మేడం. చెప్పండి సార్, మేడం అడుగుతున్నారు కదా చెప్పండి. నో డౌట్, నో డౌట్. ఓకే మేడం ఆ కర్వ్ ది చెప్పారు కదా, ఆ కర్వ్ ఎక్కడ చూడాలా? కర్వ్ ఒక్క సెకండ్. ఇప్పుడు మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే టెక్స్ట్ స్టైల్స్ వస్తుంది. ఐ మీన్ చేశాను. లైక్ ఎఫెక్ట్స్ లోకి వెళ్తే షేప్ వస్తుంది. ఇక్కడ మీకు స్టైల్ లో మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. షేప్ అని వస్తే షేప్ లో మీకు కర్వ్ అని ఒకటి వస్తుంది చూడండి. మీకు ఎంత కర్వ్ లో కావాలని కూడా ఉంటది. రివర్స్ లో ఉండాలా, లేదు ఇట్లా ఫ్రంట్ కిందికి ఉండాలా, టెస్ట్ మనం ఇక్కడ ఫోటో ఇక్కడ పెట్టేసి మనం ఒక్కసారి ఇక్కడ ఏమన్నా మనం ఫాంట్ ఏమన్నా మనం మార్చుకున్నాం అనుకోండి, కలర్ ఓకే. కావాల్సిన ఫాంట్ లైక్ ఫాంట్ మనం ఉంటుంది కదా, ఇక్కడ ఫాంట్ స్టైల్ ఏమన్నా మార్చుకున్నా కూడా అది అడుగుతుంది అనమాట. ఇది ఒకటేనా లేదంటే వేరే టెక్స్ట్ ఉన్న అన్ని కూడా అట్లా మార్చాలా అని. అది డిపెండ్స్. మీరు అన్ని ఒకేలాగా అనుకుంటే మీరు ప్రతి ఒక్కటి మనం మార్చాల్సిన అవసరం లేదు. అది ఒకేసారి 8 ఆల్ కొట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలర్ ఇప్పుడు ఇది అన్నాను కదా, కింద అడుగుతుంది అనమాట. మనం ఇక్కడే దీంట్లోనే ఇప్పుడు దీన్ని ఒక షేడ్ మార్చాలనుకోండి, అట్లే కొంచెం షేడ్ మార్చుకోవచ్చు, కొంచెం డార్క్. ఇక్కడ మీకు కోడ్ వస్తుంది కదా, మీకు ఆ కోడ్ కూడా మీకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకుంటే ఓకే, లేదు అంటే మనం ఇలా తీసుకెళ్తూ ఉన్నాము అంటే మనకి అర్థం అవుతుంది. ఓకే, క్లియరా అండి? మీ డౌట్ క్లియర్ అయిందా అండి? క్లియర్ మ్యామ్. యా, ఇంకెవరైనా అండి? ఇప్పుడు ఇది ఫాంట్ చిన్నదిగా అనిపిస్తుంది కదా, మనం ఫాంట్ సైజ్ మార్చుకోవాలన్నా ఇక్కడ ఫాంట్ సైజ్ లోకి మనం ఎంత పెద్దది కావాలంటే అలా మార్చుకోవచ్చు. మనం దీంట్లోనే మళ్ళీ దీన్ని కంటిన్యూటీ చేసుకోవాలంటే పక్కకు స్లైడ్ చేసాము అంటే మనకు ఇంకొక ఎంటీ స్లైడ్ వస్తుంది. సో ఇక్కడ మనము ఇక్కడ నోట్స్ కానీ లేదంటే లాక్ అని కానీ లేదంటే కాపీ పేస్ట్ ఇలా చాలా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి?
డౌట్స్ ఉంటే ఎవరైనా అడగచ్చండి. మ్యామ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ అవన్నీ చేంజెస్ అనేటివన్నీ కిందనే వస్తాయా మ్యామ్? అన్ని కిందే కనిపిస్తాయండి. కలర్స్, ఫాంట్ అన్ని? అంత అంటే మీరు టెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక కింద ఎడిట్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నేను ఏం చేయలేదు. జనరల్ గా ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ, అప్లోడ్స్, ప్రాజెక్ట్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ ని మనం టెక్స్ట్ బాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఎడిట్ వస్తుంది. మనం హ్యాపీ బర్త్డే గణేష మరిందని టెక్స్ట్. సో నెక్స్ట్ అదే ఇప్పుడు ఫాంట్ మార్చాలి దాంట్లోనే. మనం దీంట్లో కూడా అండి మనకి ఫాంట్ లో డాక్యుమెంట్ ఫాంట్స్ ఉన్నాయి, హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్ ఉన్నాయి, కాలిగ్రఫీ ఉంది. సో ఇలా ఉంది. నెక్స్ట్ డిస్ప్లే, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, ఇలా రౌండెడ్, బోల్డ్, మోడర్న్, ఎలిగెంట్, కూల్, రీట్రో, కాలిగ్రఫీ, బ్రష్. ఓకే మ్యామ్, థ్యాంక్స్ మ్యామ్. ఇలా మీకు చాలా ఉంటాయండి. నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్స్, మనం హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, బాడీయా, క్యాప్షన్, ఇలా చాలా వస్తాయి. ఫాంట్ సైజ్, కలర్, ఫార్మాట్, మనం బోల్డ్, ఇటాలిక్ అన్నట్టు అలాగా. స్పేసింగ్ మనం ఇంత ముందు చూసాం కదా, లైన్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, ఎఫెక్ట్స్, రోల్స్, ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఈ పిక్చర్ వెనక, దీని వెనక ఉన్న పిక్చర్ ని ఈ పిక్చర్ పెడదాం అనుకున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్ గా ఇలా పెడుతున్నాం. కాకపోతే బ్యాక్గ్రౌండ్ కనిపించడం లేదు మనకి. పిక్చర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి మనకి. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటది. సో మనం ఎంత ట్రాన్స్పరెన్సీ పెట్టుకుంటే అలాగా మనకి ట్రాన్స్పరెన్సీ వస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ లోనూ ఉంటది. ఇది ఇప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది కానీ వెనక్కి సెలెక్ట్ అవ్వదు. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే, లేయర్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోయి బ్యాక్వర్డ్, సో ఇప్పుడు ఇది హైట్ అయింది మనకి. ఇది కూడా బ్యాక్వర్డ్ కి వెళ్ళాము అంటే మనం దీని పొజిషన్ మార్చేసుకొని ఎలా చేసుకోవచ్చు. సో మనం లేదు
మనకు నచ్చలేదు, కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి మనం ఇది బ్యాక్ ఇలా వెళ్ళిపోయాము అంటే అండూ ఉంటుంది కదా. సో అలాగా అండూలోకి ఇట్లా వెళ్ళిపోతే మనం ఇక్కడికి మనం ఎలా చేసుకోవాలన్నా మనం బ్యాక్వర్డ్, ఓకే ఇది కాదు, లేదు ఇది మనం వెనక్కి వెళ్ళిపోయాము, మళ్ళీ మనకు ముందే నచ్చింది, ఇలా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ పైన కూడా ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం న్యూ డిజైన్ కి వెళ్ళాలా, లేదంటే ఏమైనా ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలా, లేదు అన్ని చూసినట్టు చూడాలా, వర్షన్ హిస్టరీ ఇలాగా అలా డిలీట్ చేసినటివి ట్రాష్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి, ఉన్నటివి ఇప్పుడు కాపీ చేసుకోవాలి. సో అలా ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో రీసైజ్ ఇంకోటి ఏమంటే మనకి కొన్ని సార్లు పోస్టర్స్ చేసేటప్పుడు మనకి ఫ్లెక్సీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ లో ఉంటాయి కదా. సో సైజ్ ని బట్టి కూడా మనం ఇక్కడ మనం డిజైన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మనకి కామన్ గా స్టాండర్డ్ సైజెస్ ఉంటాయి. అది కాకుండా మనకి ఇప్పుడు చిన్న సైజెస్, ఇప్పుడు 2x2 సైజ్ కావచ్చు, 3x2 అలా మనకి పోస్టర్స్ డిఫరెంట్ సైజెస్ వస్తాయి కదా. సో ఆ సైజ్ కి తగినట్టు మనం పోస్టర్ చేసుకోవాలన్నా కూడా వీ కెన్ రీడిజైన్ ఇట్. మనం విత్ లెంత్ అవి సైజ్ ఇచ్చుకున్నా కూడా వీ కెన్ డూ ఇట్. ఓకేనా అండి? ఎనీ డౌట్స్ అండి? ఇంకా మేడం ఈ Hand raise చేయాలండి. చెప్పండి సార్. ట్రాన్స్పరెన్సీ ఇవి ప్రోకే వస్తాయి మేడం, బేసిక్ కూడా వస్తాయి? లేదు, అన్ని మోడల్స్ కి వస్తాయి సార్. ఓకే. అర్థమైందా అండి ఏమన్నా? ఇప్పుడు మీరు చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా ఇప్పుడు బేసిక్ లోనే చేసుకోవచ్చా అండి? యా, చేసుకోవచ్చు సార్. అంటే Okay. కొన్ని లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి సార్. అంటే ఇప్పుడు యానిమేషన్స్ అనుకోండి, కొన్ని బేసిక్స్ ఉంటాయి, కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి. అక్కడ మీకు అక్కడ మనకి కింగ్ క్రోన్ సింబల్ లాగా వచ్చి ప్రో అని ఉంటది. సో అది మనం ప్రో కొంటేనే అది మనకి యాక్సెస్ ఉంటది అనమాట. సో అలా అది లేదు అనుకుంటే వీ కెన్ గో ఫర్ బేసిక్. ఏమీ లేదంటే బేసిక్ అన్నమాట. వీ కెన్ యూజ్ ఎనీ ఆప్షన్స్. యానిమేషన్స్ ఉంటాయి కానీ లిమిటెడ్ స్టైల్ ఆఫ్ యానిమేషన్ అవైలబుల్ ఉంటుంది. యానిమేషన్స్ అవ్వచ్చు, ఫాంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కేటగిరీ ఈస్, ఈచ్ కేటగిరీ హ్యాస్ బేసిక్ అండ్ ద ప్రో వర్షన్, రెండు ఉంటాయి దాంట్లో. సో మనం బేసిక్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్టార్ట్అప్ వీ కెన్ హ్యావ్ ఓన్లీ బేసిక్. సో ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంటూ ఇట్ అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ బిజినెస్ ఆర్ యూ వాంట్ టు డూ మోర్ పోస్టర్స్, యూ కెన్ గో ఫర్ ది ప్రో వర్షన్. సో బేసిక్ గా మనం జనరల్ యూజ్, మన పర్సనల్ యూజ్, జస్ట్ చిన్న మనం బిజినెస్ లకి మనం ప్రమోట్ చేసుకోవడానికి, లేదా ఏమన్నా మనం పండగలకి వాటికి మనం ఏమైనా పోస్టర్స్ చేసుకోవచ్చు. ఆర్ నెక్స్ట్ మీరు ఒక స్పీకర్ అయ్యి మీరు ఒక దగ్గర ఏమన్నా మీరు నెక్స్ట్ స్పీకర్స్ కోసం మనం పోస్టర్స్ చేస్తున్నాం కదా, మీకు వస్తున్నాయి కదా రోజు, అలా పోస్టర్ డిజైన్ చేసుకోవడానికి. సో ఆల్ దిస్ వీ కెన్ డూ విత్ బేసిక్ లోని చాలా మోడల్స్ ఉన్నాయి సార్. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటున్నాయి. సో అలా లేదు అనుకున్నా ఎంటీవి తీసుకొని మన దగ్గర ఉన్న ఫోటోస్ మనం గూగుల్లో మనం డౌన్లోడ్ చేసుకొని కూడా వీ కెన్ యూజ్ ఫర్ ది పోస్టర్ అన్నమాట. సో అది కూడా చూపిస్తాను మీకు ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రోమ్ లోకి వెళ్ళి, సో ఇప్పుడు మన ఇంపాక్ట్ లోగోనే తీసుకోవాలి. సో మనం డౌన్లోడ్ చేసుకోవడం మీకు అందరికీ తెలుసుంటది కదా, గూగుల్ నుంచి ఎలాగో. సో ఇలా డౌన్లోడ్ అయ్యింది, ఇది మన గ్యాలరీలో సేవ్ అయ్యింది. మనం దీన్ని సారీ కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది. అగైన్ ఐ విల్ ఓపెన్ ఇట్ అవుట్. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ చెప్పాను కదా, కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ కావచ్చు,
సో యూట్యూబ్ thumbnails కి, రెజ్యూమ్ కి, ఫోన్ వాల్ పేపర్ కి, సో అలా లోగోస్ కావచ్చు. మనం లోగో కూడా ఇక్కడ క్యాన్వాలో మీరు పోస్టర్ ఒకటే కాకుండా యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ మెనీ పర్పస్. పోస్టర్ కి, వీడియోకి, యూట్యూబ్ ఛానల్ యొక్క thumbnails కి, రెజ్యూమ్ ప్రిపరేషన్ కి, చిన్న చిన్న పీపీటీస్ కి, ఇన్విటేషన్స్, ఫోటో కొలాక్స్, యూట్యూబ్ బ్యానర్. సో మీకు ఎన్ నంబర్ ఆఫ్ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కస్టమ్ సైజ్ మీకు చెప్పాను కదా, మన సైజెస్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అని. కస్టమ్ సైజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ అవ్వగానే ప్లస్ లోకి వెళ్ళి either you can choose any standard one or you can go for the custom size. So that is your wish. ఇప్పుడు నేను నార్మల్ పోస్టర్ మేకింగ్ తీసుకుంటున్నాను. సో ఇట్స్ ఎంటీ వన్. సో దిస్ ఇస్ అన్ ఎంటీ వన్. ఇక్కడ దీన్ని టిక్ చేస్తే డిజైన్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్ అన్ని వస్తాయి అన్నమాట. సో మనం గ్యాలరీలోకి వెళ్ళాము అంటే మనం డౌన్లోడ్ చేసిన మన గ్యాలరీ వ్యూ వచ్చేస్తుంది. సో ఐసిఐసి ఇది. సో ఇప్పుడు మనం పోస్టరే మనం డిజైన్ చేద్దాం అనుకున్నాం. ఇది నెక్స్ట్ ఇక్కడే తిరుపతి ఇన్విటేషన్ చేయండి. టెక్స్ట్ రమేష్ ఇక్కడ బాబు ట్రిపుల్ టీ చాలా డబ్ల్యూఎస్ రాస్తాం. anxiety-గా ఉన్నారు తిరుపతికి వచ్చేకి. ఏంటండి? మేడం రమేష్ బాబు సార్కి మీరు ముందుగానే వెల్కమ్ చెప్పమని అడుగుతున్నారు. అర్థం కాలేదండి, సారీ. మీరు ఇప్పుడు పోస్టర్ చేస్తున్నారు కదా, అది తిరుపతికి వెల్కమ్ చెప్పేలాగా ఇప్పుడే రమేష్ బాబు సార్ అడుగుతున్నారు. మనకు ఆఫ్లైన్ సెషన్ ఉంది కదా 21 and 22. ఓకే, సార్ షూర్ సార్. మీ ద్వారా ఇన్విటేషన్ లెటర్ కావాలి అని అడుగుతున్నారు. అది మీరు చేస్తారు కదా సార్, మీరందరూ అదే కదా ఉంటది ఇంకా. ఆబ్వియస్లీ మేము చేస్తాం. మీ తరపున కూడా అంటే ఒక ఓకే, మా తరపున కూడా మీ అందరు వెల్కమ్. ఓకే, ఫైన్. సో Thank you. యా, థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ మనం టెక్స్ట్ యాడింగ్ చేసాం కదా. సో ఇలా బేసిక్ గా వస్తుంది. మనము ఇక్కడ మనం ఎడిట్ చేసుకుందాం. సో మనం దీన్ని ఫాంట్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. మనం ఇది ఫాంట్ సైజ్ తగ్గించుకొని నెక్స్ట్ ఇక్కడ మనం కంపల్సరీ మనం ఇక్కడ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు.
ఇలా అక్కడ చేసుకోవచ్చు. లేదు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రీప్లేస్ లోకి వెళ్ళి సారీ ఒక్క సెకండ్. ఇన్విటేషన్, వర్చువల్ ఇన్విటేషన్ అన్నమాట. సో ఇక్కడ మనము కొంచెం నెట్వర్క్ స్లో ఉంది. మనకి ఇన్విటేషన్ మనకి ఎలా కావాలి అంటే ఎలా తీసుకొని ఇలా టెంప్లెట్స్ మనం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటే కదా ఇప్పుడు మనం తీసుకోబోయేది ఆ రోజు. సో మనం వెడ్డింగ్ సెరమనీ అవ్వచ్చు, ముందన్ సెరమనీ అవ్వచ్చు, బర్త్డే పార్టీ, హౌస్ వార్మింగ్ పార్టీ, మీటింగ్ ఇన్విటేషన్. మనం ప్రతిరోజు మనకి వచ్చే ఇన్విటేషన్ మనకి మీటింగ్ ఇన్విటేషన్. సో ఆ రోజు మనం వెల్కమింగ్ కూడా మనం దేనికోసం వెల్కమ్ చేస్తున్నాం, ఆ రోజు మీరందరూ స్పీకర్స్ గా గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ రోజు ఇన్విటేషన్ మనకి. సో సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా. పోస్టర్ అందరికి కనిపిస్తుంది అంది డిజైన్. కనిపిస్తుంది మ్యామ్, కనిపిస్తుంది. సార్ యా ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఎలా కావాలన్నా మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం పెడదాం, TTTWS 173. సో స్పెషల్ వెల్కమ్ టు ఆల్ పార్టిసిపెంట్స్. ఇది మనం ఏమైనా పేరు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, ఆర్ దాన్ని తీసేయాలనుకున్నా వీ కెన్ డెలీట్ ఇట్. సో ఇక్కడ డేట్ ఎప్పుడండి మనకి ఆఫ్లైన్ సెక్షన్? 21st and 22 మేడం. 21, 22 సెప్టెంబర్, రైట్? అంతే మేడం. సో 21, 22 సెప్టెంబర్ 2024. ఎక్కడ ఇవన్నీ ఇంకేమైనా ఫిక్స్ అయిందా అండి? అయింది మ్యామ్. రామీ గెస్ట్ లైన్ తిరుపతి. రమీ గెస్ట్ లైన్ కరకంబాడి రోడ్ తిరుపతి. సో ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే అన్ని ఒకే దాంట్లో అడ్రస్ వచ్చేసింది కాబట్టి we can go for this. సో మనం ఫాంట్ తగ్గించుకుందాము. or else we can go for 2 lines.
సో కాంటాక్ట్ నంబర్ ముఖేష్ గారు మీ నంబర్ చెప్పరా అండి? 9966 9966 58 58 4759. 4759. అవును మేడం. కాంటాక్ట్ ముఖేష్ గారు. As he is the coordinator, I am giving his number. Done అండి? ఎస్ మేడం, ఎస్. Anything to be added? ఇనఫ్ మేడం, ఇనఫ్. సో అడ్వాన్స్గా ఇన్విటేషన్ మీరు ఇచ్చేస్తున్నారు కాబట్టి సెషన్ స్టార్ట్ అయిన తర్వాత వెరీ హ్యాపీ. So is it good? Easy? ఫ్యాంటాస్టిక్ మ్యామ్, యాక్చువల్లీ సూపర్. మీరు ఏదైతే అసలు ఇది కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నారో చాలా బాగుంది మేడం. మై ఫేవరెట్ కలర్ ఇస్ బ్లూ. సో మీరు మీ Fine. పెట్టేసి So yeah, sir. Madam- To be added, thank you so much. So Madam, it's time font to change. Canva. మేడం సార్ ఏదో అడుగుతాను, చంద్రబాబు రెడ్డి సార్ డౌట్స్ ఉన్నాయి. Yeah, చెప్పండి సార్. మేడం ఫాంట్ ఓన్లీ స్ట్రెచ్ చేయడం వల్లనే మనం సైజు పెంచడం తగ్గించడం అలా అవుతుందా? వర్డ్ లో లాగా ఇట్లా ఏదైనా ఒక ఫిక్స్డ్ సైజ్ పెట్టడం కుదరదు కదా? సారీ సార్, అర్థం కాలేదు. ఈ ఫాంట్ సైజ్ ఉన్నాయి Font- కదా మేడం, సైజ్ మనం ఈ లైన్ ని స్ట్రెచ్ చేయడం వల్ల కాంట్రాక్ట్ చేయడం వల్లనే సైజ్ పెరుగుతుంది, కానీ పర్టికులర్ గా సైజింగ్ లేదు, చేయలేము. లేదు సార్, అలా ఏం లేదు. అంటే మనము ఇప్పుడు ఇట్లా మనం టెక్స్ట్ బాక్స్ సైజ్ మార్చే కొద్ది మీకు పక్కన కనిపిస్తుంది కదా డబ్ల్యూ విత్ హైట్ అన్నట్టు. సో దాని వల్ల మీకు ఐ మీన్ ఆ స్పేస్ చేంజ్ అవుతుంది, కానీ మీకు ఫాంట్ సైజ్ 10 ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నా కూడా ఫాంట్ సైజ్ మారదు. మీరు ఫాంట్ సైజ్ మార్చుకుంటేనే మీకు ఆ ఫాంట్ సైజ్ మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 15 పెట్టాను అనుకోండి, మారిపోద్ది. అదే ఇప్పుడు Okay. కొంచెం ఇట్లా అంటే అది వేరు, ఇది వేరు. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఇది బాక్స్ సైజ్ అన్నమాట, ఇది టెక్స్ట్ బాక్స్ సైజ్, అది ఇది ఫాంట్ లోపల ఉన్న ఫాంట్ సైజ్ అది. ఓకే Yeah. థ్యాంక్ యూ. ఇప్పుడు Madam- ఈ కలర్ కావచ్చు, లేదు ఈ ఎలిమెంట్స్ కావచ్చు, మీరు కలర్ కానీ లేదు అంటే ఈ స్టైల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్ని మార్చుకోవచ్చు. బట్ మాక్సిమం మనకి అంత అవసరం పడదు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఈ ఎలిమెంట్స్ లోకి వెళ్ళారంటే ఇప్పుడు మీకు షేప్స్, అక్కడ ఉన్న అన్ని గ్రాఫిక్స్ ఒక డిజైన్స్ అవన్నీ కూడా ఇక్కడ వస్తుంటాయి అన్నమాట. సో దాన్ని మీరు మార్చచ్చు. లేదు వెనకున్న షేప్ సైజ్ మార్చాలన్నా కూడా మీరు ఇలా షేప్ సైజెస్ కానీ లైన్స్ కానీ ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఉన్నవి రీప్లేస్ చేసుకోవచ్చు. దట్స్ ద థింగ్. ఇంకెన్ని మోర్ డౌట్స్ అండి? మేడం డైరెక్ట్ షేరింగ్ ఒకసారి చెప్పండి మేడం. సారీ. షేరింగ్ మేడం, డౌన్లోడ్ చేయడం ఒకటి, డైరెక్ట్ షేరింగ్ ఉంది కదా. యా, ఓకే ఫైన్. డైరెక్ట్ షేరింగ్ ఒకసారి. ఇప్పుడు డైరెక్ట్ గా డౌన్లోడ్ కింద ఆప్షన్ ఉంది కదా, కింద arrow, అది డైరెక్ట్ గా డౌన్లోడ్ కన్నా అవ్వచ్చు. అది ఆటోమేటిక్ గా అది ఏ ఇమేజ్ లో ఉందో ఆ ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా అది అడుగుతుంది ఎక్కడ మీరు దాన్ని షేర్ చేయాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాట్సాప్ గ్రూప్ కి నేను చేస్తున్నాను. అయిపోయింది. మనం మామూలుగా మనం గ్యాలరీ నుంచి మనం ఎలాగైతే మనం షేర్ చేసుకుంటామో ఇది మళ్ళీ మన గ్యాలరీలో కూడా సేవ్ అవుతుంది.
మనం చేసిన రెండును. అంటే మనం సెకండ్ టైం మళ్ళీ కర్వ్ చేస్తే మనం సేవ్ చేయలేదు కాబట్టి మనం సేవ్ అవ్వలేదు. కాకపోతే మనకి ఇక్కడ మై ప్రాజెక్ట్స్ అని ఒక ఇది ఉంటది. దాంట్లో మీకు మీరు లాస్ట్ లో ఎక్కడైతే ఆ ప్రాజెక్ట్ వదిలేసారో ఆ ప్రాజెక్ట్స్ అన్ని అట్లే ఉంటది. ఇక్కడ ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ ఇది, ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు మనం ఇంతకు ముందు సగం చేసి తీసేసాం కదా, అది ఇక్కడ ఉన్నది. దాని తర్వాత ఒకటి ఎంటీవి ఓపెన్ చేసి మళ్ళీ వదిలేసాము, అది ఇక్కడ ఉంటది. సో ఇవన్నీ ఒకవేళ వద్దు అనుకున్నా వీ కెన్ డెలీట్ ఇట్, మూవ్ టు ట్రాష్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఎండ్ చేసామో సో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, ఆర్ మళ్ళీ మనం దాన్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ దాన్ని సేవ్ చేసుకోవచ్చు. మనం చేసిన ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళదు. సేవ్ చేస్తే మన గ్యాలరీలోకి వస్తుంది, లేదు అనుకుంటే అక్కడే సేవ్ అయి ఉంటది అనమాట. ఎనీ టైమ్ యూ కెన్ అగైన్ కంటిన్యూ బై ఎడిటింగ్ ఇట్. ఎనీ మోర్ డౌట్స్ అండి? క్లియర్ అండి అందరికి? ఓకేనా? I did my job well. Yes, Hope yes, I did. yes. Yes, sir. Thank you so much. Any more doubts you can ask me in the group. Just give me a video, I mean voice message or something where you're logging off. Anytime I'll be able to help you out. Thank you so much. Thank you very much, madam. Thank you. Okay, ma'am. Thank you so much. You have done Thank very you. fast. So you'll be giving me assignment. Please do it by tomorrow. I have to get all the assignments by tomorrow. Make sure. Enjoy. Thank you, ma'am. ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రభాకర్ సార్, యూ హ్యావ్ ఎనీ డౌట్స్? హరిత మ్యామ్, Hello. హరిత మ్యామ్, సార్ యూ కెన్ ఆస్క్ మ్యామ్ ప్లీజ్. మ్యామ్ ఇప్పుడు 173 ఇన్విటేషన్ అనేది క్రియేట్ చేశారు కదా మేడం, Yes, ma'am. దాంట్లోనే మళ్ళీ ఎడిట్ చేసుకొని మనం ఏదైనా నంబర్ కానీ ఇప్పుడు 173 ఉండేది 174 అని కానీ అలా చేసుకోవచ్చాము. చేసుకోవచ్చు. అప్పుడు ముందు చేసిండేది కూడా అలాగే సేవ్ అయి ఉంటుందా? 173 అనేసి ఉండేది. అంటే సేవ్ చేసింది మనము గ్యాలరీలోకి సేవ్ చేసుకునేయాలి. ఓకే, అంటే మై ప్రాజెక్ట్స్ లో ఉంటుందని చెప్పారు కదా మేడం. మై ప్రాజెక్ట్స్ లో అట్లాగే ఉంటది. దాన్ని మీరు సేవ్ చేసుకుంటే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. దాని Okay. తర్వాత మీరు ఎడిట్ చేసుకుంటే మీకు పాతది కూడా ఉంటది, కొత్తది మీకు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ అండి. సార్ ఇంకెవరికన్నా? ఎస్వి సురేంద్ర సార్, రమణ సార్. సార్ ఇప్పటికైతే బాగా అర్థమైంది సార్. ఇన్ కేస్ Very అయినా good. ప్రాక్టీస్ చేసేటప్పుడు అయినా డౌట్ చాలా రావచ్చు సార్, ఎందుకంటే Yes. వీడియో మేకింగ్ కదా, పోస్టర్ మేకింగ్ కాబట్టి డౌట్స్ అప్పుడు వస్తాయి సార్. మేబీ ఇప్పుడైతే క్లియర్ గా ఉంది సార్. సూపర్. వసుదా మ్యామ్, సార్ డౌట్స్ వస్తే వాయిస్ మెసేజ్ పెడతాం సార్ గ్రూప్ లో, ఎందుకంటే నాకు కొన్ని 2-3 డౌట్స్ ఉన్నాయి. అది చేసి చూస్తే కానీ మనం చేయలేం సార్, ఎందుకంటే స్పీచ్ అనేది వేరు, విర్చువల్ గా ఇట్లా పీపీటీ చేయడం అనేది, ఫ్లైయర్స్ చేయడం అనేది కొంచెం చేస్తున్నాను కానీ స్టక్ అవుతున్నాను సార్. సో ప్రాక్టీస్